హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ న్యూస్. ఈవేళ వీడియోలో అయితే మీకు ఎలిఫెంట్స్ని చూపించడానికి ప్రయత్నిస్తానండి. మా విలేజ్ సర్కిల్లో అంటే పార్వతీపురం మన్యం డిస్టిక్ బామిని మండలం అండి. ఇది బామిని మండలంలో తాలాడ, గనసర, కొసలి, అతికొత్తూరు ఆ సర్కిల్లో గత 4-5 సంవత్సరాల నుంచి వైల్డ్ ఎలిఫెంట్స్ అనేవి ఇక్కడ సంచరిస్తున్నాయండి. ఈ ప్రాంతంలో మనకి దగ్గరలో వంశధార నది అనేది మనకి దగ్గరలో ఉంది. ఇప్పుడు నేనున్న లొకేషన్ నుంచి ఒక 400-300 మీటర్ల డిస్టెన్స్లో వంశధార కాలువ కాదు నది ఉందండి. ఆ నదిలో వాటర్ తాగుతూ ఈ ప్రాంతాల్లోనే ఏనుగులు సంచరిస్తూ ఇక్కడైతే అవి ఫుడ్ అన్వేషణ కోసం ఈ ఏరియాలో తిరుగుతుంటాయండి. చూసుకోవచ్చు నా బ్యాక్ లొకేషన్లో అన్ని మామిడి తోటలు అండి. ఇవన్నీ ఇంకా నా చేతిలోనైతే ఒక పండు ఉంది, తింటున్నాను. దొరికింది మంచి పండు అని భలేగా ఉంది. ఈరోజు వీడియోలో అయితే మీకు ఎలిఫెంట్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎలిఫెంట్స్ దగ్గర మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ డైలీగా ఎలిఫెంట్స్ని ట్రాక్ చేస్తూ వాటి దగ్గరికి ఒకవేళ మనుషులు వెళ్ళినా సరే ఎలిఫెంట్స్ అక్కడ ఉన్నాయి వెళ్ళొద్దని అప్రమత్తం చేస్తుంటారు. ఇప్పుడైతే మనం వాళ్ళతో పాటు ఎలిఫెంట్స్ని చూడడానికి ప్రయత్నిద్దామా. ఈ వీడియోలో అయితే మీకు ఎలిఫెంట్స్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇంతకుముందు షార్ట్ వీడియోలో ఒక 4-5 షార్ట్ వీడియోలు ఎలిఫెంట్స్ అయితే పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఈరోజు మీకు లైవ్లో ఎలిఫెంట్స్ చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడీగా ఉండండి. ఎలిఫెంట్స్ అయితే ఇవాళ ఏదో విధంగా మీకు ఎలిఫెంట్స్ అయితే చూపిస్తాను. ఓకేనా? ఇంకోటండి ట్రేస్ అవుట్స్ వేసుకుంటూ జొన్న తోటల్లోకి అయితే వచ్చామండి. మెల్లగా వెళ్తున్నాము. చూసుకోవచ్చు ఆ ప్రాంతంలో ఉన్నాయండి. చూడండి ఇదొకటి ఫ్రెండ్స్. ఎలిఫెంట్ అయితే ఇక్కడ అరటి చెట్టుని అయితే విరిచి ఆ కాయలను అయితే తినడానికి ప్రయత్నిస్తుంది. చూసుకోవచ్చు బయటకు ఒకటి వచ్చిందండి, లోపల ఇంకా 3 ఉన్నాయి, మొత్తం 4 అండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఎలిఫెంట్ అయితే బయటకు వస్తుంది రోడ్డు మీదకి. ఇది తాలాడ విలేజ్ నుంచి మన వంశధార నది వైపుగా రోడ్డు అండి. ఇది మట్టి రోడ్డు. ఇప్పుడైతే అవి నీళ్ళు తాగడానికి ఏరు వైపు వెళ్తున్నాయని మన ట్రాకర్స్ అయితే చెప్తున్నారు. చూడండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ద్వారా మీ ముందుకు తేవడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చండి 2 ఏనుగులు రోడ్డు మీదకి అయితే వచ్చాయండి. చూసుకోవచ్చండి. మిగతా 2 ఆ లోపల ఉన్నాయండి, ఆ మార్కెట్ దగ్గరలో ఉన్నాయి. ఇవైతే ఎటువైపుకి వెళ్తున్నాయండి. ఇవి లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. వేరే రూట్కి వచ్చేసాయి ఏనుగులు. చూసుకోవచ్చు రోడ్డు మీద నిలబడ్డాయి, చూసారా? చూసుకోండి ఫ్రెండ్స్, రోడ్డు మీద అయితే ఉన్నాయి ఏనుగులు. చూసుకోవచ్చండి ఎలిఫెంట్ అయితే వస్తుంది ముందుకి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలిఫెంట్ని చూసి అయితే బయటకు వచ్చాము. మొత్తానికి నాకైతే పడిపోయింది అంతే, ఫుల్ స్వెట్, పరిగెట్టి. చూసుకోవచ్చండి ఎయిర్ లొకేషన్ అయితే వంశధార ఎయిర్ అండి. అటు కాశీనగరం అండి, అది కాశీనగరం, అది అటువైపు అవతల కాశీనగరం అండి. చూడండి, జూమ్ చేసి చూపిస్తాను. అది కాశీనగరం అండి. మనకి సెల్ టవర్ కనిపిస్తుంది కదా, అది కాశీనగరము. ఇటువైపు మనకి ఆంధ్రాలో ప్రస్తుతం మనం ఆంధ్ర ఒడ్లో ఉన్నామండి. అటువైపు అయితే ఒరిస్సా అండి. చూసుకోవచ్చు ఇక్కడ పాడుబడిన బోట్ అయితే ఒకటి ఉంది ఏటొడ్డున. చూసుకోవచ్చండి, ఇది పాడుబడిన బోట్ అండి. ఇది చాలా పాతకాలం నాటి బోట్ అనుకుంటాను. చాలా పాతబడిందండి బోట్ అయితే, రిపేర్కి వచ్చినట్టుంది. దీన్ని అలాగ వదిలేశారు. చూసుకోవచ్చు బోట్ ఇది చాలా పాతబడినట్టు ఉందండి బోటు. ఇక్కడ వదిలేశారు బోట్ని అయితే. చూసుకోవచ్చు ఇది మోటార్ బోట్ అనుకుంటానండి, మోటార్ అటాచ్ ఇదైతే ఇక్కడ ఉంది మనకి. చూసుకోవచ్చు లొకేషన్. చూసుకోవచ్చండి ఈ డంగ్ అండి, ఇది ఎలిఫెంట్ డంగ్. చూసుకోవచ్చు ఇదొకటండి ఎలిఫెంట్ పేడ అండి, పేడ. ఫ్రెండ్స్ ఎలిఫెంట్స్ అయితే 8కి వస్తాయని వచ్చాము, కానీ వాటర్ తాగడానికి నైట్ టైం వస్తాయి అన్నారు.
ఇదొకటి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు మరిన్ని వీడియోస్ తీయడానికి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరుసటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.